పట్టణంలోని ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ పార్వతీ సమేత మందేశ్వర స్వామి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో కనుమ పండుగను పురస్కరించుకొని గోపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ గోమాతకు ఆలయ అధికారులు పూజలు చేసి ఆవు దూడలకు గ్రాసం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాధవ్ శర్మ మాట్లాడుతూ మనకు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కనుమ పండుగ రోజు పశువులను పూజించాలని, అందులో భాగంగా ఆలయంలో గోపూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జోగా సత్యనారాయణ, రాజా, పలువురు భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత మందేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు ఈరోజు కనుమ పండుగ సందర్భంగా ఉదయమే గోపూజ కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులు మరియు దేవస్థాన ఈవో గారి సమక్షంలో ముందుగా గోవును పూజించడానికి కారణం ఏమిటి అంటే సమస్త దేవతలు, ముక్కోటి దేవతలు కూడా గోవులోనే ఉంటాయని, అలాగే గోవును పూజించినట్లయితే అన్ని దేవతల్ని పూజించినట్లేనని, అలాగే ఇది ఈరోజు కనుమ పండుగ నాడు పూజించడానికి ప్రత్యేక కారణం పాడి పంటల్ని మనకి అందజేసినటువంటి పశువుల్ని మరియు మనం రోజు పూజ చేసుకునేటువంటి ఆయుధాలని కూడా ఈరోజు పూజా కార్యక్రమాలు పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడి నుంచి పూజ చేసుకునే కార్యక్రమాలు మొదలుపెట్టినైతే సంవత్సర కాలం అంతా కూడా ఆ వస్తువులు కానీ ఆ పశువులు కానీ మనకి మరింత లాభాన్ని ఇచ్చేటటువంటి విధంగా చేకూరుతాయని నానుడి. కావున ఈరోజు ఈ ఆలయ ప్రాంగణంలో గోపూజ కార్యక్రమం చేసినటువంటి భక్తులకి మరియు దేవస్థాన సిబ్బంది అందరూ కూడా చాలా విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేసి ఉన్నారు. అలాగే రేపు ముక్కనుమ కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా స్వామివారి వద్దకు విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. సర్వేజన సుఖనో భవంతు.